వలసవాదులో మేము కాదు. బండి సంజయ్ అనే వ్యక్తి బతుకున్న రోజు కొన్న ఊపిరి వరకు, బండి సంజయ్ చచ్చిపోయిన తర్వాత కూడా నా శవం మీద కమలపు జెండా, కాషాయపు జెండా కప్పుకోవాలని చూసినటువంటి వ్యక్తి, క్రమశిక్షణ గల కార్యకర్త, కమిట్మెంట్ గల కార్యకర్త బండి సంజయ్. ఇది గుర్తుంచుకోవాలి. నేను కొడుతున్నా, తల్లిని అమ్మవారిని కొట్టుకుంటున్నా. నేను చచ్చిపోయిన తర్వాత నా శవం మీద కాషాయపు జెండా, కమలపు జెండా కప్పుకునేటువంటి సన్నివేశాన్ని చూడడానికి మీరు నిరంతరం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో బతుకుండాలని చెప్పి, ఈ సన్నివేశం చూసే అవకాశం నీకు కల్పించాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నా. పాలమూరు నుంచి మల్కాజిగిరి దాకా వలసపోయినటువంటి పార్టీలు మారిన వ్యక్తి ఇలా రేవంత్ రెడ్డి గారు. ఇలా మీరు పార్టీలో మార్పు గురించి మీరు మాట్లాడారు. నా డిఎన్ఏలో ఉన్నది జాతీయవాదం, నా రక్తం జాతీయవాదం, నా సిద్ధాంతం జాతీయవాదం, నా ఆలోచన జాతీయవాదం. ఇలా మీది వలస రాజకీయం, వెన్నుపొట్ట రాజకీయం మీది, పార్టీలు మారే రాజకీయం మీది, అర్థం పడతని విమర్శలు చేసే రాజకీయం మీది. కాబట్టి మాట్లాడే ముందు ఎదుటి వ్యక్తులను గౌరవంతో మాట్లాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి మీకు అవసరమైన విషయాన్ని ఒక్కసారి మీరు గ్రహించాలి. మరి ముఖ్యమంత్రి చైర్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడుతున్నారా, లేకుంటే హైకమాండ్ కు మూటలు మోసే ఒక రాజకీయ వాణిజ్య నాయకుడిగా మాట్లాడుతున్నారా? ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి. కాబట్టి మీరు వలసవాది, మేము జాతీయవాదం. మీరు ఏం చేసినా కూడా 16, 17, 18 తేదీలో ఈ దేశంలో మహిళలందరూ కూడా తలెత్తుకొని సగర్వంగా తిరిగేటువంటి పరిస్థితి ఉత్పన్నం కాబోతున్నది. డీలిమిటేషన్ జరగబోతున్నది. మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా మీ మాటలను పట్టించుకునేటువంటి అవసరం లేదన్న విషయాన్ని ఇలా అందరూ గ్రహిస్తున్నారు. మీ మాటలు విలువ లేదు, మీ నోటికి హద్దు లేదు. దీన్ని తెలంగాణ సమాజం గ్రహిస్తున్న విషయాన్ని ఒకసారి మీరు గ్రహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. జై శ్రీరామ్.